పోలీసులే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కానీ సామాన్య వాహనదారులపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే పోలీస్ వాహనాలపై వేలల్లో పెండింగ్ చలాన్లు ఉన్నాయి. లక్షల్లో పెనాల్టీ కట్టాల్సి ఉంది. ట్రాఫిక్ అవేర్నెస్ అడ్వకేట్ లోకేందర్ సింగ్ ఆర్టీఐ యాక్ట్ కింద సేకరించిన వివరాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. సామాన్య వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ శాఖ పోలీసులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ట్రాఫిక్ పోలీసుల మాటలు, ప్రవర్తన మామూలుగా ఉండదు. చలాన్లు కట్టే వరకు వాహనాన్ని వదలరు. కొన్ని సందర్భాల్లో జప్తు చేస్తామంటూ బెదిరించే మాటలతో వాహనదారుణ్ణి బెంబేలెత్తిస్తారు. ఉల్లంఘనల లిస్టును చూపించి చెమటలు పట్టేలా చేస్తారు. అయితే ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోలీసులు అధికారులు చెప్పే గొప్పలు నిజమే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో సాక్షాత్తు ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ఉల్లంఘనల లెక్కలు చూస్తే షాక్కు గురికాక తప్పదు. ఖాకీ వాహనాలు చేసే ట్రాఫిక్ రూల్స్ బ్రేకింగ్, రాంగ్ పార్కింగ్ వంటి అంశాలపై ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని చూస్తే విస్తుపోక ఉండలేరు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ఉల్లంఘనలు, రాంగ్ పార్కింగ్ వంటి అంశాలను చూసిన ట్రాఫిక్ అవేర్నెస్ అడ్వకేట్ లోకేందర్ సింగ్ ఆర్టీఐ కింద ఆ శాఖను వివరాలు కోరారు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఎన్ని చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి, వాటి మొత్తం ఎంత అని ప్రశ్నించారు. దీనిపై షాక్ కు గురిచేసే లెక్కలతో ట్రాఫిక్ పోలీసులే రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆ వివరాల ప్రకారం ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే పోలీస్ వాహనాల ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 17,391 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం 68.67 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రజలకు జవాబుదారీతనంగా, పారదర్శకంగా ఉండాల్సిన పోలీసులు వారి పెండింగ్ చలన్ల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు ట్రాఫిక్ అవేర్నెస్ అడ్వకేట్ లోకేందర్ సింగ్. సామాన్య ప్రజలపై మాత్రం అధికార పెత్తనాన్ని చూపించడం దారుణమన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేసే ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్లను చెల్లించి ఆదర్శంగా నిలవాలని అన్నారు. అవును స్వామి, ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఫ్యామిలీ ఉన్నవి 3 శాలలు ఉంటే కంపల్సరీ కట్టినాడికి బండి వదులుతలే స్వామి. ముందు ఇట్లా లేకుండే నార్మల్ పబ్లికే ఇట్లా అవుతుంది కదా. ట్రాఫిక్ పోలీస్ వెహికల్స్కి అయితే చాలా వాళ్ళ ఛానళ్ళు ఎవరు చెక్ చేయరా? అంటే ఫ్యామిలీతో సింగిల్ ఉంటే కడితే అది ఒక అందం ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళినా అది కట్టాలని ఏం రూల్స్ ఇది? ఆన్లైన్లో మనం ఎట్లన్నా కడతాం. కొద్దిగా టైం ఇస్తలే. ఫ్యామిలీ ఉన్నవి రోడ్ల మీద 10 మంది ముంగట ఆపేస్తున్నారు. తమకో న్యాయం, సామాన్యులకు మరో న్యాయం అన్నట్టుగా ఉన్న ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వాహనంపై వెళ్తుంటే హెల్మెట్ లేదంటూ పెనాల్టీ విధించడం, పెండింగ్ చలాన్లు ఉంటే కనికరం లేకుండా బండి పక్కన పెట్టించి మరీ డబ్బులు వసూలు చేస్తారని చెప్తున్నారు. ఒక్కోసారి ఒకే వాహనానికి 4 సార్లు పెనాల్టీ విధించిన సందర్భాలున్నాయని, చివరకు ఇంటి వద్ద బండి పార్కింగ్ చేసినా చలానా విధించి రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలపై గుదిబండ మోపుతున్నారని వాపోతున్నారు. డబ్బులున్నప్పుడు ఆన్లైన్లో చెల్లిస్తామన్నా వదలడం లేదని వాహనదారులు చెప్తున్నారు. అది ఇప్పుడు ఏమంటే ఈ చలాన్ అనేది హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్ అనేది అందరికీ కామన్గా ఉండాలి. ఈవెన్ పబ్లిక్ కానీ, పోలీసులకు కానీ, పాలిటిషియన్స్ కానీ ఎవరికి అందరికీ ఏమంటే చాలాసార్లు చూసాను పోలీసులు కూడా వితౌట్ హెల్మెట్ వెళ్తూనే ఉంటారు. వాళ్ళకు కూడా ఏమంటే వాళ్ళు ఈవెన్ చలన పడినా కూడా వాళ్ళు ఏమంటారు వాళ్ళ కాంటాక్ట్తో ఇన్ఫ్లుయెన్స్తో ఆ నెంబర్ని డిలీట్ చేసేసుకుంటుంటారు. అది కాకుండా మనం పబ్లిక్ ఎలా పెనాల్టీ కడుతున్నామో వాళ్ళు కూడా అలాగే కట్టేలాగా మీడియా వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. దానికోసమని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. సామాన్య పౌరులైనా, ఉద్యోగులైనా, పోలీసులైనా చట్టం ముందు అందరూ సమానులేనని ప్రజలు గుర్తు చేస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాల్లో తిరుగుతుంటే పట్టించుకోకపోవడం, సామాన్యుల నడ్డి విరిచి మరీ పెండింగ్ చలాన్లు వసూలు చేయడం సరైన పద్ధతి కాదంటున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి సంప్రదాయం ఏమీ లేదని, కాంగ్రెస్ సర్కారులో కొత్తగా తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులందరూ చెప్తున్నారు ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ చలాన్లు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో వచ్చినా కూడా వాళ్ళు ట్రాఫిక్ చలాన్లు కట్టే వరకు కూడా వాహనాలను పక్కన పెడుతున్నారని, దానితో పాటుగా అంటే పార్కింగ్లో లేకపోయినా కనీసం అంటే వెనకాల ఉన్న లేడీస్ సైతం కూడా వాహనదారులతో సహా
లేడీస్ను కూడా హెల్మెట్లు వాడకపోతే ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నారు, ఖచ్చితంగా కట్టాలని కూడా ఇబ్బందులు పెడుతున్నారు, సమయం కూడా ఇవ్వట్లేదని కూడా వాపోతున్నారు. దానితో పాటుగా ప్రభుత్వ వాహనాలు కావచ్చు మరియు పోలీసులకు సంబంధించిన వాహనాలు కావచ్చు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దాదాపు 17,391 చాలాన్లు పెండింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించినవి 68,67,000 రూపాయలు ప్రభుత్వానికి చాలాన్ల రూపంలో బకాయిలు చెల్లించాలి. కానీ వాటిని ఇప్పటి వరకు కూడా దానికి సంబంధిత అధికారులు మాత్రము పే చేయట్లేదు. కానీ సామాన్యులు మాత్రము 2 లేదా 3 వాహనాలకు సంబంధించిన చలాన్లు ఉంటే ఖచ్చితంగా కట్టాలి అని, లేకపోతే వాహనాన్ని పక్కన పెట్టమని, కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వాటి చలాన్లు ఖచ్చితంగా కట్టాలని కూడా ముక్కుపిండి వసూలు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే దీనికి ఇప్పటికీ కూడా ప్రజలందరూ చెప్తున్నారు, అందరికీ కూడా ఒకటే హక్కు ఉంటుంది. సామాన్యులైనా సరే, ప్రభుత్వ వాహనదారులైనా సరే, పోలీసులైనా సరే ఖచ్చితంగా చలాన్లు అనేది కూడా ఖచ్చితంగా అందరూ పే చేయాలి, అందరికీ సమన్వయం ఉండాలని కూడా చెప్తున్నారు. కెమెరామన్ దశరథతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.